వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బాపట్ల జిల్లా పర్చూరులో పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ పొగాకు కొనుగోలు చేయడం రాష్ట్ర చరిత్రలో తొలిసారి జరుగుతోందన్నారు. నాణ్యమైన పొగాకు తీసుకురావాలని సూచిస్తూ ప్రభుత్వ భరోసా రైతులకు ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆనందపడ్డాను. తల్లి కొంటుంది అని ఊహకు అందనటువంటి నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని ఇక్కడ మనం ప్రారంభించినటువంటి కార్యక్రమం. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మా రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో 4 పంటలకు సమస్యలు వచ్చాయి. 1 మిర్చి, 2 కోకో, 3 మామిడి, 4 హెచ్డి బర్లీ. ఈ 4 పంటల మీద చాలా సమస్యలు వచ్చాయి. పంటలు విపరీతంగా పండాయి. వ్యవసాయ శాఖ మంత్రిగా ఎప్పుడూ రానటువంటి దిగుబడులు వచ్చాయి. రైతుకు పంటలు బాగా పండాయని ఒక పక్క ఆనందపడ్డాను. కానీ పండిన పంటలకి ధర లేక రైతుల అవస్థలు చూసి బాధపడ్డామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మిర్చికి ధరలు తగ్గాయి. వెంటనే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా ధరలు తగ్గిపోతే మిర్చి రైతులు చాలా సమస్యల్లో కొట్టుమిట్టాడుతారు, చాలా ఇబ్బందులు పడతారని 11,500 కంటే మిర్చి ధర తగ్గితే వెంటనే ప్రభుత్వం ఆ నష్టాన్ని పూడ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకి కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. అయినా సరే రైతుకు ఆదుకోవాలని 1 కేజీ 12 రూపాయల కంటే తక్కువ లేకుండా మామిడి కొనమని ఆదేశాలు ఇచ్చాం. అందులో 8 రూపాయలు ఫ్యాక్టరీలు ఇస్తారు, 4 రూపాయలు కేజీకి రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు కోకో తగ్గితే 50 రూపాయలు ఇచ్చాం, మామిడికి తగ్గితే ఒక్కొక్క కేజీకి 4 రూపాయలు ఇచ్చాం. ఈ రోజు ఇంకొక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, బర్లీ పొగాక్కి